హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. వెండి తెరపై వెలుగులు నింపిన తొలితరం కథానాయకుల్లో తన అందం అభినయంతోనే కాకుండా మంచి డాన్సర్ గా కూడా అందరినీ అలరించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేశారు ఒకప్పటి అందాల తార రాజసులోచన గారు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ రాజసులోచన గారు అప్పట్లో చాలా పాపులర్ హీరోయిన్. అంతేకాదు మంచి డాన్సర్ కూడా. రాజమకుటం, శాంతినివాసం, మంచి మనసుకు మంచి రోజులు వంటి చాలా సినిమాల్లో మరపురాని పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోవటానికి చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. మొదట్లో ఎక్కువగా వ్యామ్ పాత్రలకే పరిమితమైన ఆమె హీరోయిన్ గా ఎలా మారారు? అందుకు ఎన్టీఆర్ గారు చేసిన సహాయం ఏంటి? ఎన్టీఆర్ గారితో ఆమెకున్న సంబంధం ఎలాంటిది? 2 పెళ్లిళ్లు చేసుకుని ఆమె పడ్డ కష్టాలు, చివరకు ఆమె ఎలా చనిపోయారు వంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. ముందుగా రాజసులోచన గారి నేపథ్యం గురించి చెప్పుకుందాం. రాజసులోచన గారి అసలు పేరు రాజీవలోచన. 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు జన్మించిందామె. ఆమె వారికి ఏకైక సంతానం. ఆమె తండ్రి మద్రాసులోని ఎన్ఎం రైల్వేలో జనరల్ మేనేజర్ కు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. రాజసులోచన పేరు మొదట రాజీవలోచనగా ఉండగా స్కూల్ రిజిస్టర్ లో పొరపాటున రాజసులోచనగా నమోదై ఆ పేరే స్థిరపడిపోయింది. 6 నెలల వయస్సులో దేవిక తన బిడ్డను తీసుకుని మద్రాసులోని జార్జ్ టౌన్ కు భర్త వద్దకు వెళ్లారు. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. చిన్న వయసు నుండే రాజసులోచనకు నాట్యం, సంగీతం అంటే చాలా ఆసక్తి. దానికి కారణం ఆమె మేనమావనే చెప్పొచ్చు. ఆయన సుగుణంగా అనే సంగీత మండలిని నెలకొల్పి నాటక, నృత్య ప్రదర్శనలు నిర్వహించేవారు. ఈ ప్రదర్శనలు చూసి రాజసులోచన గారు ఇంట్లో తన తల్లిదండ్రులకు పాటలు పాడి నృత్యం చేసి చూపించేది. చిన్న వయసులోనే కళల పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించి సంగీతం, నాట్యం నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. కానీ నృత్యం అంటే ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారామె. భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఇలా అన్ని రకాల నృత్యాలలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఆమె తన 13వ ఏట స్టేజ్ పై అరంగేట్రం చేసి డాన్సర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ఆమె కొంతమందికి తన ఇంటి దగ్గర కొంతమంది పిల్లలకు డాన్సులు నేర్పించేది. ఆ సమయంలోనే ఓ పాపకు డాన్స్ నేర్పించడానికి ఆర్యనియం వీధిలో పాప ఇంటికి వెళ్ళొస్తుండేవారు రాజసులోచన. ఆ సమయంలోనే మిలిటరీలో పనిచేసి వచ్చిన పరమశివం అనే అతనితో స్నేహం ఏర్పడింది. యుక్త వయసు కావటంతో అతని మాటలకు బాగా ఆకర్షితురాలై అతని ప్రేమలో పడిపోయారు రాజసులోచన. పరమశివాన్ని పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయిపోయారు. ఆమె ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా ఒకగానొక కూతురిని బాధ పెట్టడం ఎందుకని అతనితో 1951 సెప్టెంబర్ 11న మద్రాసులోని సెయింట్ మేరీస్ హాల్లో వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించారు. ఇదిలా ఉంటే 1951లోనే పెళ్లికి ముందే స్టేజ్ మీద రాజసులోచన గారి నాట్య ప్రదర్శన చూసిన కన్నడ రంగస్థల మరియు సినిమా ప్రముఖుడైన గుబ్బి వీరన్న గారు ఆయన నిర్మించిన గుణసాగరి అనే కన్నడ సినిమాలో ఓ డాన్సర్ పాత్రలో ఆమెను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేశాడు. అయితే ఈ చిత్రం 1951లో మొదలైంది, కానీ 1953లో గాని విడుదల కాలేదు. ఈలోగా రాజసులోచన గారు మంచి డాన్సర్ అని తెలియటంతో కెఎస్ ప్రకాశ్ రావు గారు కూడా 1952లో కన్నతల్లి సినిమాలో డాన్సర్ గా మరో అవకాశం ఇచ్చారు. అప్పటికి పెళ్లై ఏడాది కావటంతో శ్యామ్ అనే బాబుకు జన్మనిచ్చారు రాజసులోచన గారు. కన్నతల్లి సినిమా తర్వాత పెంపుడు కొడుకు, అంతా మనవాళ్లే, ఇలా చాలా సినిమాల్లో వరుసగా డాన్సర్ గానే అవకాశాలొచ్చాయి. మంచి డాన్సర్ కావడంతో ఎక్కువగా వ్యాంప్ పాత్రల్లో నటించమని అడిగేవారు అప్పటి దర్శక నిర్మాతలు. ఆ పాత్ర ఇష్టం లేకపోయినా ఎలాగైనా హీరోయిన్ కావాలని ఒప్పుకునేవారామె. అలా ఇండస్ట్రీలో వేశ్య పాత్రలో నటించే నటిగా ముద్ర పడిపోయింది ఆమెకు. 1950ల సమయంలో అమ్మాయిలు సినిమాల్లో నటించడం అనేది వింతగా చూసేవారు అప్పటి జనాలు. పైగా పెళ్లి జరిగి ఓ కొడుకు ఉన్నా కూడా వ్యాంప్ వేషాలు వేయటంతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారామె. పైగా ఆయా రోజుల్లో సినిమాల్లో రేప్లు చేసే నటులు నిజంగానే బయట కూడా అలాగే ఉంటారు, వేష పాత్రలు నటించేవారు కూడా బయట అలాగే ఉంటారేమో అనే ఓ భావన అప్పట్లో ప్రజల్లో ఉండేది. దాంతో ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవరు కలిసినా సరే, మీరు ఆ సినిమాలో వేష పాత్రలో జీవించారు, మీకు వేష పాత్రలు బాగా సూట్ అవుతున్నాయంటూ రకరకాలుగా మాట్లాడేవారట. వాటిని ధైర్యంగా ఎదుర్కొనేవారామె. తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చే ఒక్క దర్శకుడు కూడా
ఉండలేకపోతారా అనే ఆశతో వచ్చిన పాత్రలన్నీ చేసుకుని పోయేవారు. సరిగ్గా అలాంటి సమయంలోనే తొలిసారి హీరోయిన్ గా ఎన్టీఆర్ గారి సరసన ఘంటసాల గారు నిర్మించిన సొంత ఊరు సినిమాలో నటించారామె. ఆ తరువాత ఎన్టీఆర్ గారు అన్న తమ్ముడు, రాజమకుటం, పెంకి పెళ్ళాం, టైగర్ రాముడు ఇలా ఆయన హీరోగా చేసిన సినిమాల్లో రాజసులోచన గారిని హీరోయిన్ గా బుక్ చేసుకుని ఆమెను ప్రోత్సహించేవారు. అలా హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి అన్నగారు ఆమెకు సహాయం చేశారు. అక్కినేని గారు కూడా ఇద్దరు మిత్రులు, శాంతి నివాసం వంటి సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. అలా ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుని ఎన్నో సినిమాలతో మనల్ని అలరించారు. ఇక కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలో ఆమెకు తన వ్యక్తిగత జీవితంలో అనుకోని కష్టం వచ్చి పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త పరమశివంకు తాగుడు అలవాటైంది. దానికి తోడు రాజసులోచన గారిని అనుమానించడం మొదలుపెట్టారు. రకరకాలుగా మాట్లాడుతూ ఆమెను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఇవన్నీ భరించలేక అతనితో విడాకులు తీసుకున్నారామె. తన కొడుకు శ్యామ్ ను తల్లిదండ్రుల వద్ద ఉంచి రాజసులోచన గారు సినిమాలపై దృష్టి సారించారు. ఆ సమయంలో రాజసులోచన గారితో మంచి మనసుకు మంచి రోజులు, టైగర్ రాముడు, అన్నా తమ్ముడు, శాంతి నివాసం వంటి సినిమాలు తీసిన దర్శకుడు సిఎస్ రావు ఆమెకు ఓదార్పుగా నిలిచారు. సిఎస్ రావు ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య గారి కుమారుడు. ఈయన ఒకప్పటి ప్రముఖ నటి కన్నాంబ గారి కూతుర్ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజసులోచన గారితో సాన్నిహిత్యం పెరిగి 1963 మేలో గురువాయూర్లో వీరు వివాహం చేసుకున్నారు. 1966 జూలై 27న వీరికి కవల కుమార్తెలు శ్రీ గురుమూర్తి దేవి, దేవి కృష్ణ జన్మించారు. శోభన్ బాబు నటించిన దేవుడు చేసిన పెళ్లిలో దీపారాధన చేసిన సన్నివేశంలో ఈ ఇద్దరు కవల పిల్లలు కనిపిస్తారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక ఆమె క్యారెక్టర్ యాక్టర్ గా మారి అనేక సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు పోషించారామె. 1980ల తర్వాత రాజసులోచన సినిమాల్లో కనిపించడం తగ్గింది. అయితే మరో దురదృష్టకరమైన విషయం ఏంటంటే పిల్లలు పెరిగి పెద్దయ్యాక రాజసులోచన గారికి, సిఎస్ రావు గారికి మనస్పర్ధలు రావటంతో చివరి రోజుల్లో వాళ్ళు విడిపోయారు. రాజసులోచన గారి కొడుకు శ్యామ్ పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డాడు. కవల పిల్లల్లో ఒకరైన శ్రీ గురుమూర్తి దేవి అమెరికాలో, మరో అమ్మాయి దేవి కృష్ణ చెన్నైలో నివసిస్తున్నారు. భర్త నుండి విడిపోయిన తర్వాత కొన్నాళ్లు అమెరికాలో పిల్లలతో గడిపి తిరిగి చెన్నైకి వచ్చేశారామె. కట్టుకున్న ఇద్దరు భర్తలు ఆమెను ఇబ్బందులు పెట్టడం, 2 వివాహాలు కూడా విఫలమవటం ఆమెను కలిచివేసినప్పటికీ ఆమె ఎక్కడా సహనాన్ని కోల్పోలేదు. గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండేవారు కాదు. ఆమె 1961లో చెన్నైలో స్థాపించిన పుష్పాంజలి నృత్య కళా కేంద్రం ద్వారా అనేక మంది నృత్యకారులను తీర్చిదిద్దారు. చివరి రోజుల్లో శ్వాసకోశ సమస్యలతో బాధపడిన ఆమె 2013 మార్చి 5న 78వ ఏట చెన్నైలో తన ఇంట్లో కన్నుమూశారు. ఆమె స్థాపించిన పుష్పాంజలి నృత్య కళా కేంద్రాన్ని ఆమె కుమార్తె ఇప్పటికీ నిర్వహిస్తూ ఆమె జ్ఞాపకార్థంగా పురస్కారాలను అందజేస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, డాన్సర్ అయిన రాజసులోచన గారికి సంబంధించిన వివరాలు. ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.